హాయ్ ఫ్రెండ్స్, ఫిల్మ్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. 1922 డిసెంబర్ 4న గుడివాడ సమీపంలో ఉన్న చౌటుపల్లి గ్రామంలో ఘంటసాల సూర్యనారాయణ, రత్నమ్మ దంపతులకు జన్మించారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. అయితే వీరి సొంత గ్రామం టేకుపల్లి. ఘంటసాల తాతగారు, నాన్నగారు పూర్వీకులందరూ మోతీదేవి మండలంలో ఉన్న టేకుపల్లిలో శివాలయ అర్చకులుగా ఉండేవారు. అయితే సూర్యనారాయణరావు గారు అనేక గ్రామాల్లో శివాలయాలకి అర్చకులుగా ఉంటూ చౌటుపల్లిలో స్థిరపడ్డారు. చౌటుపల్లికి రాకముందే ఘంటసాల గారికి ఒక అన్నయ్య, ఒక అక్కయ్య పుట్టారు. చౌటుపల్లి వచ్చాక ఘంటసాల గారికి ఒక తమ్ముడు, 2 చెల్లెళ్ళు పుట్టారు. ఆ తర్వాత ఘంటసాల నాన్నగారు మృదంగం వాయిస్తూ ఊరూరా తిరిగి పాటలు పాడేవారు. శివాలయాల అర్చనతో పాటు ఇది కూడా ఒక జీవనోపాధి. ఈయన దగ్గర చాలామంది శిష్యులు ఉండేవారు. ఆయన తన కొడుకు ఘంటసాల గారికి 4-5 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచే తనతో పాటు తీసుకెళ్తూ పాటలు పాడడం, నృత్యాలు చేయడం నేర్పించేవారు. అందుకే ఘంటసాల గారిని చిన్నప్పుడు బాలభరతుడు అనేవారు. అలా జరుగుతున్న రోజుల్లో ఘంటసాల గారికి 11 సంవత్సరాలు వచ్చేనాటికి వారి నాన్నగారు మరణించారు. ఆయన మరణించే ముందు ఘంటసాల గారిని దగ్గరకు తీసుకుని, బాబు, సంగీతం చాలా పవిత్రమైంది. సంగీతాన్ని నేను జీవితాంతం ఆరాధించి వచ్చాను. నువ్వు కూడా సంగీతాన్ని నిర్లక్ష్యం చేయకుండా పూజించు అని హితబోధ చేసి మరణించారు. రత్తమ్మ గారు ఈ 6 పిల్లల్ని ఎలా పోషించాలా అని బాధపడుతూ 6 తీసుకొని అన్నయ్య పిచ్చయ్య గారి దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయనకి కొంత పొలం ఉండడం వల్ల వీరి బాధ్యతని భుజాన వేసుకున్నారు. ఘంటసాల గారు స్కూలుకి వెళ్ళడం లేదని మామయ్య పొలానికి తీసుకుని వెళ్ళేవారు. వ్యవసాయం ఎప్పుడూ చేయకపోవడంతో ఘంటసాల గారి చేతులు కాళ్ళు బొబ్బలెక్కాయి. అది తన మామయ్య చూసి జాలిపడి, ఒరే వెంకటేశ్వర్లు, ఏమవుదామనుకుంటున్నావురా? చదువుకోరా అంటే స్కూలుకి వెళ్ళనంటావు, వ్యవసాయం చేయరా అంటే చేతులు కాళ్ళు ఇలా బొబ్బలెక్కుతున్నాయి అని బాధపడ్డారు. అప్పుడే తన తండ్రి మాటలు గుర్తు తెచ్చుకుని సంగీతం నేర్చుకోవాలని తన సొంతూరు టేకుపల్లికి దగ్గరలో ఉన్న పెదకల్లెపల్లిలో ఉన్నటువంటి దక్షిణామూర్తి గారి కొడుకు కృష్ణబ్రహ్మశాస్త్రి గారి దగ్గరికి సంగీతం నేర్చుకోవడానికి వెళ్ళారు. అక్కడ 1 సంవత్సరం పాటు నేర్చుకున్నారు. అయితే ఆయనకి బట్టలు ఉతుకుతూ, ఆయన కాళ్ళు ఒత్తుతూ సంగీతం నేర్చుకోవడానికి సమయం ఎక్కువగా లేక భీమవరానికి దగ్గరలో ఉన్నటువంటి నాగభూషణం శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళారు. అక్కడ కూడా గురుసేవ ఎక్కువ, సంగీత సాధన తక్కువ అవడంతో అక్కడ కూడా మానేసి తిరిగి చౌటుపల్లి వచ్చేశారు. మేనమామకి మళ్ళీ బెంగ పట్టుకుంది, వీడు ఎక్కడా కుదురుగా ఉండడం లేదని. 14 సంవత్సరాల వయసులో ఒక కచేరీ జరిగితే ఆ కచేరీలో నిర్వాహకులు ఘంటసాల గారికి ఒక అవకాశం ఇచ్చారు పాడడానికి. కానీ మైక్ పట్టుకునేసరికి జనాల్ని చూసి ఘంటసాల గారు భయపడిపోయారు. అయితే ఆ రోజు అక్కడ నిర్వాహకులు, ఎందుకు వస్తావయ్యా పాడడం రానివాడివి, నువ్వు జీవితంలో సంగీతంలో పైకి రాలేవు అని తిట్టి అవమానించి పంపించేశారు. ఆ అవమానంతో ఇంటికొచ్చి ఎలాగైనా సంగీతంలో మంచి విద్వాంసుడిని కావాలని గట్టిగా నిర్ణయించుకుని ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకైక సంగీత కళాశాల విజయనగరంలో ఉండేది. అందువల్ల విజయనగరం ఎలాగైనా వెళ్ళాలని తన చేతికున్న ఉంగరాన్ని ₹8 అమ్మేసి 1936 వేసవికాలంలో రైలు ద్వారా విజయనగరం చేరుకున్నారు. వేసవికాలం కావడంతో కాలేజీ మూసి ఉంది. తిరిగి ఇంటికి వెళ్ళడం ఇష్టం లేక ఆ కాలేజీ ప్రిన్సిపల్ ద్వారం వెంకటస్వామి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే ఆ కాలేజీలో ఉన్నటువంటి కొంతమంది కుర్రాళ్ళతో ఒక రూములో ఉండమని ఆయన పర్మిషన్ ఇచ్చారు. అక్కడ ఉన్నప్పుడు దొంగతనం జరిగితే ఆ దొంగతనం కూడా ఘంటసాల గారి మీదే పెట్టారు. దాంతో ఆయన్ని బయటికి పంపించేశారు. బయటికి వచ్చేశాక ఎల్లమ్మ తల్లి గుడిలో ఉంటూ భోజనం కోసం ఇంటింటికి వెళ్ళి జోలి పట్టి అన్నం తినేవారు. ఒకవేళ కూర ఎవరూ వేయకపోతే 2 ఎండుమిరపకాయలు రోట్లో చితక్కొట్టుకొని ఆ ముద్దని అన్నంలో కలుపుకొని తినేవారట. ఆ రోలు ఇప్పటికీ సంగీత కళాశాల మెట్ల దగ్గర ఉంది. తన బాధలు చూసిన కొంతమంది, బాబు, ఇంత కష్టపడడం కంటే పాట్రాయిని సీతారామ శాస్త్రి గారని ఒక ఆయన ఉన్నారు, మంచి సంగీత మాస్టర్, ఆయన చాలా మంచివారు, ఆయన దగ్గరికి వెళితే నీకు సహాయం దొరుకుతుంది అని కొంతమంది సలహా చెప్పారు. దాంతో ఆయన దగ్గరికి వెళ్ళి విషయమంతా చెప్పారు ఘంటసాల గారు. ఆయన ఘంటసాల గారి గురించి తెలుసుకొని ఆ ఇంట్లో ఉంచుకున్నారు. అయితే ఆయన కూడా పేదవారే కావడం, పైగా ఆయనకి 5 పిల్లలు ఉండడం వలన భోజనం పెట్టలేకపోయారు ఘంటసాల గారికి. అందువల్ల నీకు నేను సంగీతం నేర్పిస్తాను, కానీ భోజనం మాత్రం బయటికి వెళ్ళి తినాల్సిందే అని చెప్పారు. అది కూడా చాలా బాధగా చెప్పారు.
ఆ విధంగా ఘంటసాల గారికి భోజన తిప్పలైతే తప్పలేదు. కొన్ని రోజులు వారాలింటికి వెళ్ళి భోజనం కూడా తినేవారు. వాళ్ళు కూడా దయతలిసేవారు అప్పుడప్పుడు. కొన్నిసార్లు అది కూడా దొరికేది కాదు. ఆ తర్వాత కాలేజీ ఓపెన్ చేసేసరికి ఇంటర్వ్యూలో పాస్ అయి ఆ సంవత్సరం ఆ కాలేజీలో జాయిన్ అయ్యారు ఘంటసాల గారు. 1942 వరకు అంటే 5 సంవత్సరాలు ఈ కాలేజీలోనే సంగీతం నేర్చుకుని డిగ్రీ పట్టా సంపాదించుకున్నారు. ఘంటసాల గారి ప్రతిభని మెచ్చుకొని ఆ కాలేజీ వారు హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసు గారి చేతుల మీదుగా ఒక తంబూరా కూడా బహూకరించారు. ఆ పట్టాని తంబూరాని పట్టుకొని చౌటుపల్లి వచ్చేశారు ఘంటసాల గారు. కొన్ని రోజులు పోయాక రాజమండ్రిలో ఉన్న స్టూడియోకి వెళ్ళి అక్కడ జరుగుతున్న షూటింగ్ వాళ్ళని అవకాశాలు అడిగేవారు. అయినా కూడా ఆయనకి ఎవరో అవకాశాలు ఇవ్వలేదు. ఇంటికి వచ్చాక ఘంటసాల గారే సొంతంగా సంగీత కచేరీలు చేస్తూ ఆంధ్రప్రదేశ్లో కచేరీలు ఇచ్చేవారు. మరోపక్క నాటకాలు కూడా వేస్తుండేవారు. నాటకాలు వేస్తున్నప్పుడే ఆడవేషాలు వేసుకునే అక్కినేని గారు పరిచయం అయ్యారు. 1942-43 ప్రాంతంలో క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొని రాజకీయ సభలకి హాజరవుతుండేవారు. దాంతో బ్రిటిష్ వారు ఘంటసాల గారిని బళ్ళారి దగ్గరలో ఉన్న అలిపురి జైల్లో దాదాపు 18 నెలలు ఉంచారు. ఈ జైలు ప్రస్తుతం గవర్నమెంట్ మెడికల్ కాలేజీగా ఉంది. ఇదే జైల్లో పొట్టి శ్రీరాములు గారు, నీలం సంజీవరెడ్డి గారు, కామరాజ నాడార్, రాజాజీ లాంటి ఎంతోమంది మహామహులు ఉండేవారు. ఘంటసాల గారు ఆ జైలు నుండి వచ్చాక తెనాలికి దగ్గరలో ఉన్న పెదపులివర్రులో ఉన్న ఘంటసాల అమ్మగారి కజిన్ బ్రదర్ వెంకటరత్నం శాస్త్రి గారు తన కూతురు సావిత్రి గారికి సంబంధాలు చూస్తూ ఏవీ నచ్చక సంగీతంలో డిగ్రీ పట్టా పొందిన ఘంటసాల గారే తనకి సరైన అల్లుడని ఘంటసాల గారి అమ్మగారిని అడిగి 1944 మార్చి 3వ తేదీన తనకంటే 11 సంవత్సరాలు చిన్నదైనటువంటి సావిత్రి గారితో వివాహం జరిపించారు. తన వివాహంలో తనే కచేరీ చేసుకొని తనే పాటలు పాడుకొని అందరినీ ఆశ్చర్యపరిచారట ఘంటసాల గారు. పెదపులివర్రు నుండి సముద్రాల రాఘవాచారి గారు సినిమా పరిశ్రమలో ఉండడం వలన ఆయనకి తన మామయ్య పరిచయం చేశారు. ఘంటసాల గారి గురించి విన్నాక రాఘవాచారి గారు పాటలు పాడే అవకాశాలు ఇప్పిస్తానని మద్రాసు తీసుకుని వెళ్ళారు. అక్కడ హెచ్ఎంవి మ్యూజిక్ స్టూడియోకి తీసుకొని వెళ్ళారు. అక్కడ వారు ఘంటసాలతో పాటలు పాడించి ఆయన గొంతు విన్నాక పాటలకి అస్సలు పనికిరాదని తేల్చి చెప్పి పంపించేశారు. ఆ తర్వాత నుంచి ఘంటసాల గారే రాఘవాచారి గారి పేరుని చెప్పుకొని సొంతంగా ప్రయత్నాలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఉండడానికి రూము కూడా లేకపోతే పానగల్ పార్కులో పడుకునేవారు. భోజనం లేకపోతే మంచినీళ్లు తాగి కడుపు నింపుకునేవారు. ఆ తర్వాత ఎప్పుడైనా ఒక పూట భోజనం దొరికితే తనకంటే ఆకలితో ఉన్నవారితో షేర్ చేసుకునేవారు. ఒక్కొక్కసారి పూర్తిగా ఆ భోజనాన్ని వారికి ఇచ్చేసేవారు. ఆ తర్వాత ప్రతిభ ఫిల్మ్ ఆఫీస్కి వెళ్ళి ప్యాకాటి శివరామ గారిని కలిసి, నా పేరు ఘంటసాల వెంకటేశ్వరరావు, మీ ఆఫీసులో ఏదైనా అవకాశం దొరుకుతుందేమోనని వచ్చాను అన్నారు. ఘంటసాల వెంకటేశ్వరరావు అన్నాడంటే ఘంటసాల బలరామయ్య గారి బంధువేమోనని లోపలికి తీసుకెళ్లి భోజనం కూడా పెట్టించారు ప్యాకేటి శివరాం గారు. ఆ తర్వాత కొంతసేపటికి డైరెక్టర్ ఘంటసాల బలరామయ్య గారు వచ్చి ఎవరీ కుర్రాడు అని అడిగారు. మీ బంధువే కదా సార్ అని అన్నారు ప్యాకేటి శివరాం గారు. దాంతో బలరామయ్య గారు నా బంధువు కాదు కానీ సరే అబ్బాయి గురించి ఏదో తెలుసుకుందామని ఘంటసాల గారితో మాట్లాడాక ఆ ఆఫీసులో ఆశ్రయం ఇచ్చారు బలరామయ్య గారు. అప్పుడే బలరామయ్య గారు ఏఎన్ఆర్ని పెట్టి శ్రీ సీతారామ జననం సినిమా తీస్తున్నారు. అందులో కోరస్ పాడే అవకాశం కూడా ఇప్పించారు. అలాగే ప్యాకేటి శివరాం గారు ఈ సినిమాలో 2 రైతుల్లో ఒక రైతు పాత్ర కూడా బలరామయ్య గారిని రిక్వెస్ట్ చేసి ఇప్పించారు. ఏఎన్ఆర్ గారికి ఘంటసాల గారికి ఒకే రూమ్ ఇచ్చారు. వీరిద్దరూ అంతకుముందే నాటకాల్లో పరిచయం కూడా ఉండడంతో బాగా కలిసిపోయారు. ఈ సినిమాకి ఘంటసాల గారికి 15 రూపాయలు పారితోషికం కూడా ఇచ్చారు. ఈ సినిమా అయిపోయాక సముద్రాల రాఘవాచారి గారు చిత్తూరు నాగయ్య గారి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. నాగయ్య గారు తన రేణుకా ఫిల్మ్ ఆఫీసులో ఉంచుకొని తన దగ్గర శిష్యరికంగా ఉంచుకున్నారు. నాగయ్య గారు ఆ సమయంలో స్వర్గసీమ అనే సినిమాలో నటిస్తూనే త్యాగయ్య అనే సినిమాని నిర్మిస్తున్నారు కూడా. స్వర్గసీమలో ఒక పాట పాడే అవకాశం కూడా ఇప్పించారు. దాంతోపాటే ఒక చిన్న పాత్ర కూడా ఇప్పించారు. ఆ తర్వాత 2-3 సినిమాల్లో పాటలు పాడినా పెద్దగా గుర్తింపు రాలేదు ఘంటసాల గారికి. 1947లో వచ్చిన పల్నాటి యుద్ధం సినిమాకి సంగీత దర్శకుడిగా చేస్తున్న గాలి పెంచల నరసింహారావు గారి దగ్గర అసిస్టెంట్గా చేరారు ఘంటసాల గారు. ఈ సినిమా తర్వాత బాలరాజు సినిమాకి అసిస్టెంట్గా చేశారు. ఆ తర్వాత భానుమతి గారు తీసిన రత్నమాల సినిమాకి పనిచేసిన సిఆర్ సుబ్బరామన్ గారి దగ్గర అసిస్టెంట్గా చేరారు. ఆ తర్వాత లైలా మజ్ను చేశారు. కొద్దో గొప్ప డబ్బులు రావడంతో 1947లో భార్య సావిత్రి గారిని మద్రాసు తీసుకొని వచ్చేశారు.
ఆ తర్వాత హీరోయిన్ కృష్ణవేణి గారు ఆమె భర్త మేర్జాపురం రాజా ఒక సినిమా హక్కులు కొనుక్కొని లక్ష్మమ్మగా రీమేక్ చేశారు. ఈ సినిమాకి ఘంటసాల గారికి మ్యూజిక్ డైరెక్టర్గా తొలి అవకాశం ఇచ్చారు. అయితే కొన్ని కారణాల వలన ఆ సినిమా ఆగిపోవడంతో మళ్ళీ వాళ్ళు తీస్తున్న కీలుగుర్రం సినిమాకి ఘంటసాల గారిని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకున్నారు. అదే సంవత్సరం మన దేశం సినిమాకి కూడా అవకాశం వచ్చింది. ఈలోగా లక్ష్మమ్మ సినిమాను కూడా పూర్తి చేశారు. మొత్తం 3 సినిమాలు 1949లో విడుదలై సూపర్ డూపర్ హిట్ అయి ఘంటసాల గారికి మంచి పేరు తేవడమే కాకుండా ఆయన్ని వెనక్కి తిరిగి చూసుకోకుండా చేశాయి. అప్పట్నుంచి ఆయనకి అవకాశాల మీద అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ని హీరోగా నిలబెట్టిన పాతాళ భైరవి, విజయ సంస్థ వారు మొదట ఎన్టీఆర్ని హీరోగా పెట్టి తీసినటువంటి షావుకారు సినిమాకి మంచి సంగీతం అందించడంతో అప్పట్నుంచి విజయ సంస్థ అధినేతలు చక్రపాణి గారు, నాగిరెడ్డి గారు తీసిన ఎక్కువ సినిమాలకి ఘంటసాల గారిని సంగీత దర్శకులుగా పెట్టుకున్నారు. పాతాళ భైరవితో తెలుగు ప్రజలకి దగ్గరయ్యారు ఘంటసాల గారు. మల్లీశ్వరి సినిమాకి సాలూరు రాజేశ్వరరావు గారు సంగీతం అందించారు. ఆయన సంగీతానికి ఘంటసాల గారి గాత్రం తోడవడంతో ఆ సినిమా పాటలు ఇప్పటికీ ఎవర్గ్రీన్గా నిలిచాయి. ఆర్థికంగా స్థిరపడ్డాక మద్రాసులో ఒక ఇల్లు కొనుక్కొని తన కుటుంబాన్ని రప్పించుకున్నారు ఘంటసాల గారు. గృహప్రవేశానికి తనని విజయనగరంలో ఆదరించి విద్య నేర్పిన గురువు పట్రాయిని సీతారామశాస్త్రి గారిని మద్రాసు తీసుకువచ్చి వెండిపళ్ళెములో పట్టుబట్టలు సమర్పించి 1116 దక్షిణ ఇచ్చి గురువుగారికి సత్కారం చేసి సాష్టాంగ నమస్కారం చేసి తన గౌరవాన్ని భక్తిని చాటుకున్నారు. గురువుగారి కుమారుడు పట్రాయిని సంగీతరావు గారిని ఘంటసాల గారి వద్దే ఉంచుకొని సంగీత స్వరసాచరుడిగా తన చివరి శ్వాస వరకు తోడుగా ఆప్తమిత్రుడిగా ఉంచుకున్నారు. ఆ తర్వాత సంగీత దర్శకుడిగా మాయాబజార్, గుండమ్మ కథ, లవకుశ, రహస్యం, గుడిగంటలు వంటి సినిమాలు మంచి పేరును తీసుకొచ్చాయి. గాయకుడిగా దేవదాసు, కన్యాశుల్కం, దొంగరాముడు, తోడికోడళ్ళు, డాక్టర్ చక్రవర్తి, ఇద్దరు మిత్రులు, అప్పుచేసి పప్పుకోడు, జగదేక వీరుని కథ, భక్తి తుకారం, పాండురంగ మహత్యం, ఆరాధన వంటి కొన్ని సినిమాలు ఆయన్ని అగ్రతాంబూలంలో నిలబెట్టాయి. కుంతి విలాపం, పుష్ప విలాపం, దేశభక్తి గీతాలు, భక్తి గీతాలు, ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేసి అందరి ఇళ్లల్లో ఎప్పటికీ భక్తి గీతాలు వినబడతాయి ఆయన గొంతు ద్వారా. 1969 నుండి ఆయనకి ఆరోగ్యం సహకరించేది కాదు. 1970లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. 1971లో ఐరోపాలో, అమెరికాలో షోలు ఇచ్చి మంచి పేరు గడించారు ఆయన. 72లో రవీంద్ర భారతిలో పాటలు పాడుతూ కచేరీ చేస్తుండగా గుండె నొప్పి వచ్చింది. వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశారు. అప్పటికే షుగర్ వ్యాధి ఉండడంతో ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండవలసి వచ్చింది. అప్పుడే ఆయనకి భగవద్గీత పాడాలన్న కోరిక కలిగింది. భగవద్గీత పాడిన తర్వాత సినిమా పాటలు పాడకూడదనుకున్నారు. 73లో భక్త తుకారం, జీవన తరంగాలు, దేవుడు చేసిన మనుషులు వంటి సినిమాలకు పాటలు పాడారు. ఆ తర్వాత భగవద్గీత పాడి తెలుగు ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయారు. 74 వచ్చేసరికి ఆరోగ్యం పూర్తిగా క్షీణించి షుగర్ వ్యాధి అతన్ని లేవకుండా చేసింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు, కానీ లాభం లేక 1974 ఫిబ్రవరి 11వ తేదీన 52 సంవత్సరాల ఘంటసాల గారు తుది శ్వాస విడిచారు. తెలుగు ప్రజలని శోకసంద్రంలో ముంచారు. ఇదే సంవత్సరం జూలై 18న ఎస్వి రంగారావు గారు కూడా చనిపోవడంతో తెలుగు ప్రజలు, సినిమా అభిమానులు కన్నీటి పర్యాంతమయ్యారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే, పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు ఆయనకి సరైన గుర్తింపు రాకపోతే, చివరికి ఆయన మరణించిన తరువాత కూడా ఎవరూ పట్టించుకోకపోతే ఘంటసాల గారే ఆయన శవాన్ని తీసుకుని వెళుతూ వీధుల్లో పాటలు పాడుతూ అందరినీ మోటివేషన్ చేశారు. చివరికి ఆయన పాట ద్వారా ప్రజల్లో కథలకి వచ్చి పొట్టి శ్రీరాములు గారి ఆమరణ నిరాహార దీక్ష ఫలించి మనకి ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రం మన తెలుగువారి కోసం ఏర్పడింది. ఘంటసాల గారు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు వరద బాధితులకి ఎంత సహాయం చేస్తే ఘంటసాల గారు కూడా అంతే సహాయం చేసేవారు. ఘంటసాల సావిత్రమ్మ గారికి ఈ దంపతులకు 2 అబ్బాయిలు, 3 అమ్మాయిలు. కూతుళ్ళని శారదా విద్యాలయాల్లో, మగపిల్లల్ని రామకృష్ణ స్కూల్లో చదివించారు. అందరి పిల్లలకి సంగీత జ్ఞానం నేర్పించారు. ఆయన ఎంతమంది దగ్గర తిన్నారో అంతకు 10 రెట్లు మందికి ఇంటికి తీసుకొచ్చి మరీ భోజనం పెట్టారు. ఎన్నో దాన ధర్మాలు చేశారు. సహాయం అడిగిన వారందరికీ లేదనకుండా సహాయం చేశారు. తన స్నేహితుడు పాపారావు గారు టైఫాయిడ్ వచ్చి మరణించడంతో ఆయన కుమారుడు నరసింగరావు గారిని ఘంటసాల గారు తన ఇంటికి తెచ్చుకొని తన 3వ కొడుకుగా పెంచుకున్నారు. ఆయన గౌరవార్థం భారత ప్రభుత్వం తపాళా బిల్లును కూడా విడుదల చేసింది. విజయవాడలో తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఘంటసాల గారి కంచు విగ్రహం పెట్టారు. ఏదేమైనా ఆయన గొంతు మధురం, ఆ పాట సుమధురం. ఆ పాట, ఆ గొంతు తెలుగు ప్రజలకి దక్కిన ఒక వరం. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్, వందే మాతరం.